పాట సంఖ్య 472 వాడుకుంటాం. 468 పాత పాటల పుస్తకాలు. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు. స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అదే, మెల్లని స్వరమే అదే, మాధుర స్వరమే అదే, మెల్లని స్వరమే అదే. స్వరము జలములపై వినబడెను, ఏమో నీ స్వరము జలములపై వినబడెను. మహిమా గల దేవుండు, మహిమా గల దేవుండు, గర్జించును. మహిమా గల దేవుండు కూర్మువలె గర్జించును. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అదే, మెల్లని స్వరమే అదే, మెల్లని స్వరమే అదే. బలమైన నీ స్వరము బహు ప్రభావము గలదే, బలమైన నీ స్వరము బహు ప్రభావము గలదే. దేవదారుల విరచును, దేవదారుల విరచును, ప్రజ్వలింపచేయునకి. దేవదారుల విరచును, ప్రజ్వలింపచేయునకి. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అదే, మెల్లని స్వరమే అదే, మాధుర స్వరమే అదే, మెల్లని స్వరమే అదే. చివరి చరణం. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించున్. ప్రభువా సెలవిమ్ము, నీ దాసుడాలించున్. దీనుడనై నీ మాట, దీనుడనై నీ మాట అంగీకరించెదను. దీనుడనై నీ మాట అంగీకరించెదను. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అదే, మెల్లని స్వరమే అదే, మాధుర స్వరమే అదే, మెల్లని స్వరమే అదే.
జీవంగల దేవుని వాక్యాన్ని మనం వింటాము. ఇది ఆఫ్ చేయండి. కీబోర్డ్ బ్యాగ్ రండి. ప్రార్థన చేసుకుంటాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన జీవంగలైన దేవ, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారైనటువంటి దేవుడవు, సర్వశక్తిమంతుడవు, ఉన్నవాడు అనువాడు, వాగ్దానము నిబంధనలు చేసి నెరవేర్చే మా తండ్రి, మీకు స్తోత్రాలు. వారం వెంబడి వారి కార్యక్రమం మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినాల్లో మరి అపోస్తుల కార్య గ్రంథ ధ్యాన ఉంటుండగా అనేకమైన సత్యాలు మీ యొక్క ఆత్మ ద్వారా మాట్లాడుతున్నారు. ఈ రాత్రి విశేషంగా మీరే మాట్లాడి మహిమ పొందమని, మాకును కావాల్సిన వాక్యం దయచేయమని, లైవ్లో ఆన్లైన్లో పాల్గొనే బిడ్డలు మీరు దీవించమని, వాటితో మాట్లాడమని, సహాయపడమని, కరెంటు, మైకు, లైటు, వాతావరణము, లైవ్ సమస్తము కూడా మీ స్వాధీనించుకుని మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం అపోస్తుల కార్య గ్రంథాన్ని మనం ప్రారంభించాము. అపోస్తుల కార్యం అన్నది మొత్తం మనకు 28 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. దీన్ని 3 ముఖ్యమైన ప్రధానమైన భాగాలుగా విభజించుకొని మనం ధ్యానం ఆ 2వ అధ్యాయము 36వ వచనం వాళ్ళు చేసే బోధ ఏంటంటే, అపోస్తలుల కార్యం 2:36, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా ఈ రూఢిగా తెలిసి కొనవలను. ఇది వాళ్ళ బోధ. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు. మీరు సిలువ వేసింది ఎవరిని? ప్రభువును, క్రీస్తుని, మెస్సయ్యను. కాబట్టి అని చెప్పేసి మీరంతా తెలుసుకోవాలి. మీరు సిలువ వేసిన యేసు, నజరుడైన యేసు, ఆయనే ప్రభు, ఆయనే మెస్సయ్య అనేటువంటి ఈ బోధ చెప్పండి దేంతో నింపారంట? యెరూషలేము అంతా కూడా ఈ బోధతో నింపారు. చూసారా? అప్పుడు యేసు వారు సిలువేసి రీసెంట్గా కొంతకాలం అయింది కదా. యేసు వారు 40 దినాలు ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి రీసెంట్గా జరిగింది కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. కనుక మీరు రీసెంట్ సిలువేశారు ఈ మధ్యనే, ఆయన ఎవరు అనుకుంటున్నారు? ఆయన నజరేయుడైన యేసు, ఆయనే మెస్సయ్య, ఆయనే ప్రభు అని చెప్పేసి ఈ బోధ ఏ యెరూషలేములో సిలువేశారో ఆ యెరూషలేము అంతా కూడా దేంతో నింపారంట? ఏ బోధతో నింపారు. ఈ బోధే కనుక మీరు సిలువేసిన యేసునే బోధతో నింపారు. తర్వాత 5వ అధ్యాయము 28వ వచనం ఇంకేం జరిగిందంట? 5:28 చివరి భాగం, ఈ మనుష్యుని హత్యను మా మీదికి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. ఏ మనుష్యుని హత్య చెప్పండి? ఏ మనుషుని హత్య చేశారు? ఏ మనుషుని అంట? యేసు ప్రభువాన్ని. ఆయన సిలువేశారు కదా, చంపారు కదా, హత్యే కదా. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క హత్య మా మీదికి తేవాలని మీరు ప్రజలకు చెప్తున్నారు, మీరు సిలువేశారని చెప్తున్నారు. కాబట్టి ఆ యేసు యొక్క హత్య, యేసు యొక్క సిలువ మరణం ద్వారా కలిగినటువంటి ఆ మరణము అది మా మీదికి తేవాలని మీరు చూస్తున్నారు, మా మీద తేవాలని చూస్తున్నారు. 29వ వచనం 5:29, అందుకు పేతురును అపోస్తలును మనుష్యులకు కాదు మేము దేవునికే లోబడవలను కదా. అప్పుడు కూడా ఏం చెప్పారు? 4వ అధ్యాయంలో కూడా మీరు నామాన్ని బట్టి బోధించకూడదు, ప్రకటించకూడదు అంటే అప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారు చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం వాళ్ళు అప్పుడు చెప్పిన మాట కూడా అదే, 4:19, అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. అప్పుడు కూడా బోధించొద్దని ఆజ్ఞాపించారు. అప్పుడు కూడా వాళ్ళ సమాధానం ఏంటంటే, మీ మాట వినాలా దేవుని మాట వినాలా? మేము దేవుని మాటే మేము వింటాం, ఆయనకు లోబడాలి కదా. కాబట్టి మేము విన్నవి, కన్నవి, చూసినవి, తాకినవి మేము చెప్పకుండా ఉండలేం అని అప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు? 29వ వచనంలో, మనుషులకు కాదు మేము దేవునికే లోబడాలి కదా. 29 ఇది 30వ వచనం,
మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. అది వాళ్ళ బోధ. మీరు మ్రాను మీద సిలువ వేసి వేలాడదీసి సంహరించారే, హత్య చేశారే, ఆ యేసును మన పితరుల దేవుడు లేపాడు. కాబట్టి మీరు సిలువ వేసిన యేసు, మీరు మానున వేలాడవేసిన యేసు, కనుక మీరు చంపిన యేసు, చూసారా, అలాగూ ప్రకటిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ మధ్య జరిగింది అది, కనుక ఆ మధ్య జరిగింది. కనుక ప్రధాన యాజకుడు సభవారు ఉన్నప్పుడు మీరే కదాన్ని అప్పగించింది, మీరే కదాన్ని సిలువేసింది, మీరే కదాన్ని మా మీద వేలాడదీసింది. కనుక ఆ యొక్క యేసును సమాధులు లేడు, ఆయన తండ్రి మన పితరుల దేవుడు ఆయన లేపాడంటే ఆయన తిరిగి లేచాడు అని బోధ నింపారు. కాబట్టి మీరు సిలువేసిన యేసు, మీరు మన మీద ఎక్కించిన యేసు, కాబట్టి ఆయనే ప్రభు, ఆయనే మెస్సయ్య, ఆయన సమాధులు లేడు, ఆయన సమాధుల నుంచి లేచాడు, పునరుత్థానుడు అయినటువంటి బోధతో నింపారు. అది ఇప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడు 31వ వచనం, 31 ఏం చేయాలంట? ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయటకై దేవుడైన అధిపతిగాను రక్షకుడుగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మీరు మారు మనసు పొందండి. కాబట్టి ఆ సిలువను చూడండి, ఆ ప్రభుని చూడండి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మారు మనస్సు, పాప క్షమాపణ మీకు రావాలి, కలగాలంటే దేవుడు ఆయన అలాగ పంపించాడు, అలాగ నియమించాడు. కాబట్టి ఇప్పుడు మీరు మారు మనస్సు పొందండి. కాబట్టి చూసా కనుక మీరు మారు మనస్సు పొందండి అని వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా మనం గమనించామంటే ఇంకేమంటున్నాడు 32వ వచనం, మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమన్నామని చెప్పారు. కాబట్టి మీరు కనుక ఆయనకు విధేయులైతే పరిశుద్ధాత్మ దేవుడు కనుక మీకు ఇవన్నీ బయలుపరుస్తాడు. ఈ సంగతులు మేము సాక్షులం, కాబట్టి మేము చూసాం అని ఎంతో గట్టిగా స్పష్టంగా ప్రకటించారు. వాళ్ళది స్టేట్మెంట్ ఏంటంటే 26 నుంచి 32 వచనాలకి మనం రాసిన టైటిల్, మేము మనుషులకు కాదు దేవునికే లోబడతాం. చూసినా కాబట్టి వాళ్ళు ప్రకటించారు. కానీ ఎంతో ధైర్యంగా మీరు సిలువేసిన యేసు, మీరు మాను మీద వేసిన యేసు కనుక ఆయన చంపారు, ఆయన రక్షకుడు, ఆయనే ప్రభు, కనుక ఆయన సమాధులు లేడు, మన పితరుల దేవుడు లేపాడనేటువంటి బోధతో యెరూషలేం అంతా నింపారంట. ఇవి చూసి మనం కూడా లోకములు ఏ బోధతో నింపాలి? లోకములు ఏ బోధతో మనం కూడా నింపాలి లోకాన్ని? సువార్త అనే బోధ. ఇదే సువార్త. యేసువారు మన కోసము మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచేటువంటి ఈ బోధ ప్రపంచం అంతటా ప్రకటించబడాలి. కనుక లోకమంతటా చాటించాలి, చాటిస్తూనే ఉన్నారు అనేక విధాలుగా. బహిరంగ సువార్తలని, VBSలని, కాన్వకేషన్లని, ఇలాగ ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి, లోకానికి అందించబడిన బోధ ఏంటంటే కనుక నాజరేయుడు సిలువ వేశారు, ఆయన సమాధులు లేడు, ఆయన మన అపరాధం మీద అప్పగింపబడ్డాడు, మన పాప నిమిత్తం ఆయన నలుగొట్టబడ్డాడు, ఆయన సిలువ వేశారు, సమాధులు పెట్టారు, లేఖనాల ప్రకారం 3 తిరిగి లేచినటువంటి బోధ ప్రపంచమంతా మారుమోగుతూ ఉంది. కారణం ఏంటంటే యేసుకు వారి సమాధి ఒక్కటి మాత్రమే ఖాళీగా ఉంది, మిగతా సమాధులన్నీ కుళ్ళుతో నింపబడినట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క 32వ వచనం వరకు మనము 5వ సంగతి ముగించాము. 5వ సంగతి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 5వ సంగతిలో ప్రధాన యాజకులు భయపడుతున్నారు. అమ్మో యేసుని చంపారు, మనమే తెస్తున్నారు హత్య అని చెప్పేసి వాళ్ళు మామే తెస్తారు ఈ హత్యని అని చెప్పేసి ప్రజలకు భయపడుతున్నారు, ఈ హత్యని బట్టి భయపడుతున్నారు. అయితే ఈ యొక్క అపోస్తులు మాత్రం ఏమాత్రము తొనకుండా బెనకుండా భయపడకుండా మేము మనుషులకు కాదు, మేము దేవునికే లోబడతాం. ఇది 5వ సంగతి. 6వ సంగతి అన్నది 33వ వచనం నుండి చూడండి, 30 అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 33 నుంచి 42వ వచనం వరకు 6వ సంగతిగా మనం రాసుకుంటాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 33 నుంచి 42వ వచనం వరకు 5వ సంగతిగా మనం రాసుకుందాం. 6వ సంగతిగా రాసుకుందాము. 6వ సంగతి దాన్ని కూడా ఒక టైటిల్ రాసుకుందాం. దానికి ఒక టైటిల్ ఏంటంటే సంఘము దేవుని పని అయి ఉన్నది అని రాసుకుందాం. ఇది 6వ సంగతితో మనకి 5వ అధ్యాయం ముగించబడుతుంది. 33 నుంచి 42 వచనాల వరకు 6వ సంగతి సంఘము దేవుని పని అయి ఉన్నది అని రాసుకుందాం. సంఘం అనేది దేవుని పని, మనం కట్టేది కాదు, మనం నిర్మించేది కాదు. సంఘములో దేవుడే పని చేస్తాడు, కనుక సంఘము దేవుని పని అయి ఉన్నది. ప్రారంభిద్దాం. 33వ వచనం 5వ అధ్యాయం 33. వారి మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని విని చంపనుద్దేశించగా. ఏ మాట విని? వాళ్ళు చెప్పిన బోధ విని మీరు మారు మనసు పొందమని చెప్పిన సంగతి విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు, సభ వారందరూ కూడా ఏమైందంటే వాళ్ళందరూ కూడా కోపం వచ్చేసింది. కాబట్టి
ఆ యేసు హత్య మా మీద తీసుకొస్తున్నారు, మేము సిలువేశారని చెప్తున్నారు. కనుక అంత మాత్రమే కాదు, ఆయన సమాధుల్లో లేచాడని చెప్తున్నారు, మేము మారుమనసు పొందాలని చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఏమొచ్చిందంట? కోపం వచ్చింది. 33వ వచనంలో వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకొని, అంటే 4 కింద పుట్టినట్లు ఏమన్నా 4 హృదయమందు నరకబడిన వారై. వాళ్ళకి ఆ మాటలు చెప్తా ఉంటే హృదయంలో నరకబడుతున్నారు. కాబట్టి హృదయం నరకబడుతున్నారు. 2వ అధ్యాయంలో మాటలు 2వ అధ్యాయంలో సువార్త చెప్తే వాళ్ళు ఏం చేశారు? హృదయమందు 2వ అధ్యాయము చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. ఎప్పుడైతే వాళ్ళు ఈ సువార్త చెప్పారో అప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే హృదయంలో పొడవబడ్డారంట. హృదయమందు పొడవబడి మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం కింద పుట్టినట్లు 1 పైన పొడవబడి అంటుంది. 37వ వచనం 37 వారి మాట విని హృదయములో నొచ్చుకొని అన్నది. కనుక ఏ మాట విని? పైన 36 మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించాడు అనే సంగతి ఎప్పుడైతే విన్నారో ఇది ఇశ్రాయేలు వంశం అంతా తెలుసుకోవాలి. మీరు సిలువేసి యేసును, కనుక ఆయన ప్రభు, ఆయన రక్షకుడు, ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య, ఆయన అభిషేక్తం చెప్పగానే ఈ మాట ఎప్పుడైతే విన్నారో హృదయంలో నొచ్చుకొని అయిలారి మేమేం చేయాలంటే రక్షణ పొందాలి, మేమేం చేయాలని చెప్పేసి వాళ్ళేమో రక్షణ పొంది సంఘంలో చేర్చబడితే వీళ్ళేమో హృదయంలో నరకబడి వీళ్ళు నరికేద్దాం మనం అని చెప్పేసి తిరుగుబాటు చేస్తున్నారు. చూసారు? కనుక ఆ మాటలు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళ హృదయంలో నరికేస్తాం. కానీ వాళ్ళు చెప్పే మాటలు ఈ అపోస్తులందరిని ఏం చేద్దాము? చంపేద్దాం. చంపను ఉద్దేశించంటే అపోస్తులను చంపేద్దాం అనుకుంటున్నారు. 38వ వచనంలో వారు ఈ మాట విని అత్యాగ్రహం తెచ్చుకొని వీరిని చంపను ఉద్దేశించగా చంపాలనుకున్నారు. కానీ అక్కడ ఏం జరిగింది? 34వ వచనం 5:34 సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్రోపదేశకుడైన గమలీయేలును ఒక పరిసయ్యుడు మహాసభలో లేచి ఈ మనుష్యులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లను. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, సమస్త ప్రజల వలన ఘనత నొందిన ధర్మశాస్త్రోపదేశం. ఎలాంటి వాడంటే సమస్త ప్రజలు ఆయన కనపరుస్తారు. చూడు, సమస్త ప్రజలు కనపరుస్తారు. ధర్మశాస్త్రం బాగా తెలిసేనికి అలాంటి వాడు, అంత ఘనత ఉన్నటువంటి వాడు ఆ పరిసయ్యుడు ఆ మహాసభలు లేచి అంటున్నాడు, ఏమంటున్నాడు? కొంతసేపు వీరిని వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి. ఎవరిని వెలుపల ఉంచాలి? అపోస్తులను. ఆ సభలో నుంచి వీరిని కొంతసేపు బయట పంపించండి, మీతో మాట్లాడుతుందని చెప్పేసి వాళ్ళని బయట పెట్టమన్నాడు. ఆ సభలోంచి అపోస్తులను బయట పంపించమని చెప్తున్నాడు. 35వ వచనం ఇశ్రాయేలులారా, ఈ మనుష్యుల విషయమై మీరేమి చేయబోతున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినములకు మునుపు దూద లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనేను. ఇంచుమించు 400 మంది మనుష్యులు వానితో కలుసుకొని వాడు చంపబడును. వానికి లోబడిన వారందరూ చెదిరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినముల్లో గల్లేడిన యోధాను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారిని చెదిరి పోయిరు. ఇక్కడ 2 సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆ గమలీయేలు. ఇశ్రాయేలులారా, మీరేం చేయబోతున్నారు? ఈ మనుషుల విషయం జాగ్రత్తగా ఆలోచించండి. కనుక ఆలోచించండి ఈ మనుషుల విషయమై. ఎందుకంటే ఆ దినాలను ఒకడు లేచాడు, వాని పేరు ఏంటంట? దూద అనేటువంటి వాడు లేచి ప్రజలు తిరుగుబాటు ప్రేరేపించాడు. దాదాపుగా ఇంచుమించు 400 మంది అంటే 400 మంది మనుషులను వెంటబెట్టుకొని కనుక వాళ్ళతో కలుసుకున్నారు తిరుగుబాటు చేయడానికి. వాడేమయ్యాడు? వాడు చచ్చాడు. ఆ 400 మంది కూడా చనిపోయారు. కనుక వాళ్ళు కాల్సిన వ్యర్థమైపోయినాయి. కనుక అట్లా ఒకళ్ళు లేచాడు. ఆ తర్వాత ఏం జరిగిందంట? 37వ వచనంలో వానికి తరువాత జనసంఖ్య దినముల్లో. ఏ జనసంఖ్య ఇది? అపోస్తులుగా 2వ అధ్యాయంలో సెన్సస్ ప్రారంభమై మొదటి జనసంఖ్య అదే 2వ అధ్యాయంలో. అపోస్తులుగా 2వ అధ్యాయంలో జనసంఖ్య ఉంది కదా, ఆ జనసంఖ్య చేసే దినాల్లో కూడా మరొకళ్ళు లేచాడు. వారి పేరు ఏంటంట? యోధనుడు. వాడు కూడా చేశాడంటే ప్రజలను తనతో కూడా తిరుగుబాటు ప్రేరేపించాడు. వాడుకు నశించాడు. వానికి లోబడిన వారందరూ కూడా చెదరిపోయారు. 2 దృష్టాంతాలు చెప్తున్నాడు. ఆ దూద అనేవాడు కూడా లేచాడు, యోధ అనేవాడు కూడా లేచాడు. ఇద్దరు కూడా ప్రజలను ప్రేరేపించి తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఏమైపోయారు? వాడు చనిపోయాడు, వాడిని అనుసరించిన వాడు కూడా చనిపోయారు. అయితే ఆ 2 చెప్పి ఇప్పుడేమంటున్నాడు చూడండి. ఇప్పుడేమంటున్నాడు? 38వ వచనం 38 కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వల్ల కలిగినదా ఆయన అది వ్యర్థమగును. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళ కార్యాలు ఏమైపోయినాయి? దూద కార్యం ఏమైపోయింది? వ్యర్థమైపోయింది.
దోదా కార్యం వ్యర్థమైపోయింది, యోధా కార్యం వ్యర్థమైపోయింది. వాళ్ళంతా ఎవరు చెప్పండి? మనుషులు. కనుక మనుషులు కాబట్టి వ్యర్థమైపోయింది. కాబట్టి మనుషులను కూడా మీరు ఆలోచించండి. కాబట్టి వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళు ఏం చేయాలని ప్రేరేపించే తిరుగుబాటు చేశారో. ఇప్పుడు ఎందుకంటే అపోస్తలులు కూడా ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళు ఏమేమి చేయాలనుకున్నారో వాళ్ళ కార్యాలని వ్యర్థమైపోయినాయి. కాబట్టి మనుషుల వల్ల కలిగితే అదేమైపోయింది? వ్యర్థమైపోతుంది. కానీ ఇంకో మాట కూడా చెప్పాడు చూడండి. ఇంకేమన్నాడు? 39వ వచనం. అయితే దేవుని వలన కలిగినది ఆయన, మీరు వారిని వ్యర్థపరచలేరు. ఒకవేళ దేవునితో పోరాడువారవుదురు సుమి అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గమనిల ఉద్దేశం ఏంటి? గమనిల ఉద్దేశం ఏంటంటే ఆ దోదాలాగా యోధాలాగా ఈ అపోస్తలుడు అయితే వీళ్ళ కార్యాలు ఏమైపోతాయి? వ్యర్థమైపోయి వీళ్ళు నశిస్తారు. కానీ వీళ్ళు యోధాలాగా దోదాలాగా మనుషుల వల్ల కలిగి కాకుండా ఒకవేళ దేవుని వల్లే చేస్తూ ఉంటే మీరు వారిని ఏం చేయలేరు? వ్యర్థపరచలేరు. ప్రశ్న ఏంటంటే వీళ్ళు మనుషుల ద్వారా చేస్తున్నారు, దేవుని ద్వారా చేస్తున్నారు? అపోస్తలులు ఎవరి ద్వారా చేస్తున్నారు? దేవుని ద్వారా. చూసారు? కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేసే అద్భుతాలు దోదాలాగా యోధాలాగా వెంటబడి మనకు తిప్పుకోవడం కాదు. ఇది దేని వల్ల కలుగుతుంది? అపోస్తలు. అందుకే సంఘము దేవుని పని దేవుడు చేస్తున్నాడు, అపోస్తలులు కాదు, మనుషులు కాదు. అందుకే చక్కని ఎగ్జాంపుల్ చెప్పాడు ఆ గమలీయేలు. మీరు ఆలోచించండి. ఆ దోద ఏం చేశాడు? యోధ ఏం చేశాడు? వాడు 400 మందితో తిరుగుబాటు చేశాడు. వాడు నశించా, వాడిని అనుసరించడం నశించా. యోధను అలాగే చేశాడు. కనుక యోధను ప్రజలు ప్రేరేపించాడు తిరుగుబాటుకి, వాడు నశించాడు, వాడిని ఫాలో నశించారు. అలాగే వీళ్ళు కూడా మనుషుల ద్వారా చేస్తారు, వీళ్ళు కూడా ఏమైపోతారు? వీళ్ళు కూడా వ్యర్థమైపోతే వీళ్ళ ఆలోచనలు అపోస్తలులు. కానీ వీళ్ళు చేసిన దేవుని ద్వారా చేస్తూ ఉంటే మాత్రం జాగ్రత్త సోమండి, మీరు వారిని వ్యర్థపరచలేకపోగా దేవునితోనే మీరు యుద్ధం చేసినట్టు అవుతుంది, దేవునితోనే పోరాడినట్టు అవుతుంది. కాబట్టి ఇది మనుషుల దేవునితో ఆలోచించుకోండి అని చెప్పగానే ఏం చేశారంటే ఇప్పుడు 40వ వచనం 40 చూడండి. వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. సరే పెద్ద అని చెప్పాడు కదా గమలీయేలు, అని పిలిపించి రండి అని చెప్పేసి ఏం చేశారంట? 4 దెబ్బలు కొట్టారు. వారిని సంబంధించి అపోస్తలులను పిలిపించి కొట్టించి ఒట్టిగా పంపించట్లా, ఎందుకు అట కొట్టించారు. కనుక అపోస్తలులను పిలిపించి కొట్టించి. ఎందుకు కొట్టించాలి? వీళ్ళు చేసిన పని ఏంటి? సువార్త ప్రకటించినందుకు కొట్టబడ్డారు, సువార్త ప్రకటించినందుకు దెబ్బలు కొడుతున్నారు. కొట్టించారంట. కొట్టించిన తర్వాత ఇంకేం చేశారు? మీరు యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసి. ఇది ఎన్నోసారి ఆజ్ఞాపిస్తున్నారు బోధించొద్దని? 4 అధ్యాయాలు చెప్పారు. తర్వాత ఇక్కడ 5 అధ్యాయంలో కూడా మనం చూసాం కదా. 4 అధ్యాయం 18-19 వచనాల్లో మీరు బోధింపకూడదని చెప్పారు. కానీ 5 అధ్యాయాలు ఎందుకు బోధిస్తున్నారంటే ఎక్కడ ఆజ్ఞాపించారు? మళ్ళీ చెప్తున్నారు 3వసారి మనం చూసామంటే మీరు ఈ నామాన్ని బట్టి మీరు ఏం చేయకూడదు. 4 అధ్యాయం 18-19 వచనాలు మొదటిసారి అయితే, రెండోసారి 28వ వచనంలో మీరు ఎందుకు బోధిస్తున్నారు 28వ వచనంలో ప్రశ్నించారు 5:28లో. మూడోసారి చెప్తున్నారు మళ్ళా మీరు ఈ నామాన్ని బట్టి బోధించకూడదు, మీరు ఆజ్ఞాపించకూడదని చెప్పి వారిని విడుదల చేసిరి. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనల్ని పిలిచారు, బాగా కొట్టారు, రేపటి ప్రకటించారంటే జాగ్రత్త అన్నారనుకోండి, ఓకే సార్ నమస్తే సార్ చెప్పం సార్ వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోతాం సార్ అని మనం వెళ్ళిపోయి ప్రశాంతంగా మన ఇంట్లో మనం కూర్చుంటాం. ఇప్పుడు అపోస్తలులు కూడా అలాగే చేయాలి. వాళ్ళు కొట్టారు, దెబ్బలు కొట్టారు, కండిషన్స్ కూడా పెట్టారు, ఆజ్ఞ కూడా ఇచ్చారు. ఏమని? ఈ నామాన్ని బట్టి అక్కడ కూడా అంటే ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చోవాలని. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఏం చేశారు? విడుదల చేశారు. 41వ వచనం. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రలమని ఎంచబడినందున వారు సంతోషించచ్చు మహాసభ నుండి వెళ్ళిపోయేరి. ఇప్పుడు సువార్తకి వెళ్ళి దెబ్బలు పడినందుకు మనమైతే ఏం చేస్తాం చెప్పండి? ప్రభా నీకైనా దమాకు ఉందా, నీకైనా జ్ఞానం ఉందా, నీ సువార్త ప్రకటిస్తావు, నీ దెబ్బలు కొట్టిస్తావా, నువ్వు చూడవా, పట్టించుకోవా అని చెప్పి ఎన్నో మనం ప్రశ్నలు వేస్తాం. అని ఎన్ని దెబ్బలు, నాకే నీ దెబ్బ, నాకే నీ సమస్య, నాకే నీ కష్టము, నాకే నీ అవమానం అనుకుంటాం. కానీ ఇప్పుడు వాళ్ళకి అవమానం పొందినందుకు వాళ్ళు ఏం చేశారంట? అక్కడ ఒక మాట రేపు చూడండి. ఆ నామము కొరకు అవమానం పొందుడు. ఏ నామము కొరకు? యేసు నామం కొరకు అవమానం. ప్రభా నీ నామం ద్వారా మాకు అవమానం ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్తాం. మనమైతే యేసు నామములో మాకు ఆస్వాదం ఇచ్చాడు, మన స్తోత్రం అని చెప్తాం. యేసు నామములో మనకు ఆస్వాదాలు కావాలి, కానీ యేసు నామములో మనకు శాపం వద్దు. మనకి ఇంకా ఇక్కడ చెప్పామంటే ఏమొద్దంటే అవమానం కూడా వద్దు. ప్రభా మాకు అవమానాలు వద్దాయి, మాకు కష్టాలు వద్దాయి, నీ నామంలో యేసు నామం అన్ని ఆస్వాదాలు మనకు కావాలి. కానీ ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు, ప్రభా ఈ నామం పేట మాకు ఈ యొక్క అవమానం ఇచ్చే ప్రభా నీ స్తోత్రాలు. కాబట్టి మనం కూడా ఆశీర్వాదాలే కాదు ఏం కూడా పొందాలి ఆయన నామం కోసం.
అవమానం పొందినప్పుడు మనం నిరాశపడకూడదు. నాకెందుకు అవమానం ప్రభు, నీకోసం నిలబడ్డా కదా, నాకు ఇంట్లో కుటుంబం ద్వారా, భర్త ద్వారా అవమానమా, కుటుంబీకుల ద్వారా, బంధువుల ద్వారా అని చెప్పేసి ఎన్నోసార్లు మనం కృంగిపోతాం, నిరాశపడతాం. కానీ ఇక్కడ మనం చూసామంటే వాళ్ళకి యేసునామములో అవమానం వస్తూ ఉంటే ప్రభు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ లేదు నీ నామం పేరట పొందే అవమానం ఆధిక్యత మాకిచ్చే ప్రభు నీ స్తోత్రాలు. చూసారా, ఎంతోమంది ఉన్నప్పుడు కూడా నీ నామములో అవమానం పొందడానికి మమ్మల్ని ఎంచుకున్నావు, మాకిచ్చే ఈ అర్హత అని చెప్పేసి వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారండి, సంతోషిస్తున్నాడు. అది కనుక యేసు నామాన్ని బట్టి అవమానం వస్తే వాళ్ళు బాధపడలేదు, ఏం చేశారంట, సంతోషించారు. మనం అయితే యేసు నామాన్ని బట్టి అవమానం కలిగితే యేసుని విడిచిపెడతాం, నువ్వు చూసుకోలేదుగా అని అంటాం. కాబట్టి వాళ్ళు ఆ నామలు అవమానం కలిగినప్పుడు కూడా సంతోషంగా వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి ఇచ్చిన వార్నింగ్ ఏంటి, ఈ నామాన్ని బట్టి మీరు ఎక్కడ కూడా బోధించకూడదంటే మీరు వెళ్ళిపోయి ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చోవాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, ప్రతి ఇంటికి పోతున్నారు. చూడండి 42వ వచనం, ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుండే. చూసారా, వీళ్ళకి చెప్పిన పని ఏంటి, మీరు ఎక్కడ ప్రకటించవద్దని చెప్తే అదే దేవాలయానికి వెళ్తున్నారు. ఎప్పుడంట, ప్రతి దినము. చూసారా, అంటే డైలీ. అందుకే అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి 96 కీర్తన మనం చూస్తాం. కాబట్టి అనుదినం ప్రకటించాలి. ప్రతి దినము దేవాలయానికి వెళ్తున్నారు అంటే దేవాలయంలో ప్రకటించడం అంటే పబ్లిక్గా చెప్పనేది, పబ్లిక్గా బోధిస్తున్నారు. ప్రైవేట్గా బోధించడం అంటే ఇంటింటా కూడా వెళుతున్నారు. ఇంటింట మన సిలివేశారే, ఈ యెరూషలేము వీధుల్లో తీసుకొని పోయారే, ఆ యేసు ఎవరు అనుకుంటున్నారు, ఆయనే క్రీస్తు, ఆయనే మెస్సయ్య, ఆయనే నజరేయుడు, ఆయన సమాధి లేడు, ఆయన లేచాడు, మా 40 దినాలు ఉన్నారని చెప్పేసి ఇంటింటా ప్రకటిస్తూ ఉన్నారు. చూసారా, పబ్లిక్ గాను ప్రైవేట్ గాను. కనుక 2 పరిచర్లు వాళ్ళు చేస్తారు. పబ్లిక్ అంటే దేవాలయంలో నిలబడి బోధించడము, ప్రైవేట్గా అంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం. 2 సువార్తలు. ఈ దినాల్లో పబ్లిక్ సువార్తల కంటే ప్రైవేట్ సువార్తలే చాలా ప్రాముఖ్యమని. పబ్లిక్ వెళ్తూ ఉంటే అభ్యంతరాలు ఉన్నాయి, మై పెట్టడం వచ్చేస్తారు, మత బజార్ చేస్తున్నారు అంటున్నాడు, అక్కడ స్వార్థం అభ్యంతరం ఉండదు. దానికంటే ఉత్తమం ఏంటంటే, అంటే పబ్లిక్గా చెప్పొద్దని నేను చెప్పడం లేదు, పరిస్థితులను బట్టి పర్మిషన్స్ ఉండి అన్ని అనుకూలంగా ఉంటే చేయండి. దానికంటే ప్రాముఖ్యమైనది 2-3 పోయి ఒక ఇంటికి వెళ్ళండి. కనుక వాళ్ళతో మాట్లాడండి, ఫ్యామిలీ అంతా కూర్చోబెట్టి. వాళ్ళు ఎంత చక్కగా వింటారు తెలుసా, ఇంట్లో మీరు చెప్పే ప్రతి మాట వింటారు. అవునన్నా మాకు ఇలాంటి పరిస్థితి మనతో చెప్తారు. కనుక అలాంటి వాళ్ళు త్వరగా ప్రభులోకి వస్తారు. మనకు మై పెట్టి గడగడ పాటపడి అరిచేసేవానికి ఎవడంటే అక్కడ లొల్లే జరుగుతుంది, వివాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ దానికంటే ఇంటెంట పోయే పరిచయం చాలా పర్సనల్, అంటే పర్సనల్గా రీచ్ అవ్వటం, వ్యక్తిగతంగా వాళ్ళతో మాట్లాడటం. ఇప్పుడు ఆల్రెడీ ఆ 2 పనులు చేస్తున్నారు. దేవాలయంలో పబ్లిక్గా బోధిస్తున్నారు, ఇంటింట వెళ్ళి చెప్పారు. ఇంటింట వెళ్ళి ఏమని చెప్పుకుంటారు, ఈ యెరూషలేము వీధిలో సిలువ మోసుకొని పోయారే, ఆయన సామాన్య యేసు కాదు, ఆయన నజరేయుని యేసు, ప్రవచనంలో యేసు, ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయన సమాధి లేచాడు. కనుక ఏ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నామో ఆయనే వచ్చాడు, ఆయనే మనం సిలువేశారని చెప్పేసి ఇది దేవాలయంలో ఇంటింట ప్రకటిస్తూ ఉన్నారు. దీంతో మనకు అపోస్తలుల కార్యము 5వ అధ్యాయం ముగించబడింది. 5వ అధ్యాయం మొత్తం 5వ అధ్యాయము అన్నది 42 వచనాలు అయితే దీన్ని 6 భాగాలుగా మనం విభజించుకున్నాం. మొదటి భాగం అన్నది మొదటి 11 వచనాలు, దానికి ఒక టైటిల్ ఇచ్చాము, బలపడిన శరీరము లేదా సంఘం అని. రెండో సంగతి అన్నది 12వ వచనం నుండి 16వ వచనం వరకు, దానికి ఒక టైటిల్ ఇచ్చాము, అపోస్తులను ధృవీకరించిన దేవుడు. ఇక మూడో సంగతి అన్నది 17వ వచనం నుండి 21వ వచనం వరకు, దానికి కూడా ఒక టైటిల్ ఇచ్చాము, అన్యాయముగా బంధించబడిన అపోస్తలులు. ఇక 4వ సంగతి అన్నది 22వ వచనం నుండి 25వ వచనం వరకు, హత్య కుట్రలను ప్రతిఘటించిన అపోస్తలులు అని 4 ఇచ్చాం. ఇంకా 5వ సంగతి అన్నది 26వ వచనం నుండి 32వ వచనం వరకు 5వ సంగతి రాసుకున్నాము. మనిషికి కాదు, 33 నుంచి 42 వచనాల వరకు 6వ సంగతి మనం రాసుకున్నాం. దానికి టైటిల్ ఇచ్చాము, సంఖ్య ముగించబడింది. ఈరోజు మనము 6వ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం అన్నది మనకి 15 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి, 15th వర్సెస్. కనుక 15 వర్సెస్, దీన్ని 2 భాగాలుగా మనం డివైడ్ చేద్దాం. ఈ యొక్క 6వ అధ్యాయం మొదటి 7 వచనాలు మొదటి సంగతిగా మనం రాసుకుంటాం. మొదటి 7 వచనాలు మొదటి సంగతిగా మనం చూద్దాము. రెండో సంగతి అన్నది 8 నుంచి 15 వచనాలు రెండో సంగతిగా మనం చూస్తాం. కాబట్టి మొదటి 7 వచనాలకి మనం ఒక టైటిల్ రాసుకుందాము. మొదటి 7 వచనాలకి ఒక టైటిల్.
మొదటి 7 వచనం రాసిన టైటిల్ ఏంటంటే సంఘ ప్రభుత్వము లేదా సంఘ పాలన అని రాసుకుందాం. సంఘ ప్రభుత్వము ఆబ్లిక్ లేదా సంఘ పాలన. మొదటి 7 వచనాలు, మొదటి 7 వచనాలకి టైటిల్ ఇచ్చే టైటిల్ సంఘ ప్రభుత్వము లేదా సంఘ పాలన అని మనం ప్రారంభిస్తాం. ఇది మొదటి 7 వచనాలు. చూడండి, ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి. అప్పుడు 12 అపోస్తలులో తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్ట యుక్తము కాదు. కనుక ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు, సంఘం విస్తరించేటప్పుడు సమస్యలు కూడా పెరుగుతూనే ఉంటాయి, సమస్యలు కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. కనుక అప్పుడు నమ్మిన వారందరూ విశ్వాసులు అవటంలా ఏమవుతున్నారు? శిష్యులు అవుతున్నారు. కనుక వెంబడించడమే, నమ్మిన వారు సువార్తకి వెళ్ళటమే, ప్రకటించడమే. కనుక ఈ దినాల్లో శిష్యులు అవటంలా నమ్మిన వారు ఏమవుతారు చెప్పండి? విశ్వాసులు అయిపోయి మళ్ళీ ఏమవుతారు? మళ్ళీ అవిశ్వాసులు అయిపోతారు. కనుక శిష్యులకి ఇప్పుడు అవ్వాలి మనం. వాళ్ళంతా విశ్వాసులు కాదు, శిష్యులుగా మార్చబడటం అంటే సిలువ ఎత్తుకోవటం, స్వాత ప్రకటించడం. కాబట్టి శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచర్లో విధరాండ్లను చిన్నచూపు చూసిన హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు అనుకున్నారు. వాళ్ళు ఏం చేసి అపోస్తులు కంప్లైంట్ చేశారు. అపోస్తులు 12 మందికి 2వ వచనం. అప్పుడు 12 అపోస్తులను తమ యొద్దకు శిష్యుల సమూహం పిలిపించి, మేము దేవుని వాక్యముని బోధించడమని ఆహారము పంచిపెట్టంటే ఒకటి బలయుద్ధ పరిచర్య చేయట యుక్తము కాదు. కానీ ఇప్పుడు మనం గమనించామండి, ఇక్కడ సంఘములో 2 రకాల సమస్యలు ఉన్నాయి. సంఘములో ఒకటి సంఘములో లోపలి సమస్యలు, రెండవది బయటి సమస్యలు. సంఘములో 2 రకాల సమస్యలు ఉంటాయి. సంఘములో లోపలి సమస్యలు ఎవరు? 5వ అధ్యాయంలో లోపల సమస్యగా మారింది ఎవరు? అననీయ సప్పీరలు, అబద్ధం ఆడటం, మోసం చేయటం. కనుక ఇవి సంఘము లోపల సమస్యలు. కనుక సంఘం లోపల సమస్యలు ఉంటాయి, బయట కూడా ఉంటాయి. బయట సమస్యలు ఎవరంటే ప్రధాన యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. కాబట్టి లోపల వారు సమస్యలు ఉన్నాయి, బయట సమస్యలు ఉన్నాయి. ఈనాడు కూడా మన సంఘంలో చూసినప్పుడు 2 రకాల సమస్యలు ఉంటాయి. సంఘంలో గొనిగేవారు, కనుక సన్నిగేవారు, రకరకాలుగా లోపల సమస్యలు ఉంటాయి, బయట సమస్యలు ఉంటాయి. బయట ఏమో మనకి సువార్తకు అభ్యంతరం ఆటంకం చేసేవారు సమస్య అయితే, సంఘంలో సన్నిగేవారు, గొనిగేవారు, అబద్ధమాడారు, మోసం చేసేవారు సంఘానికి సమస్యలుగా మారుతారు. ఇప్పుడు సనుగుతున్నారంట, చెప్పండి సనుగుతా. కనుక సనిగేది, కనుక సనిగితే ఏమైపోయారు? ఇశ్రాయేలు ప్రజలు సనిగిన వారు ఏమైపోయారు? సంహరింపబడి. 1 కొరింథీ పత్రిక 10లో చూస్తాం, సనిగిన వారు సంహరించబడ్డారు. కాబట్టి సంఘం విస్తరిస్తున్నప్పుడు, శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు సనిగే వారు కూడా దాంట్లో ప్రారంభమయ్యారు. ఆవిడ అపోస్తలుల దగ్గరికి వచ్చి, అంటే మాకు పంచాయతీ చెయ్యండి. చెప్పండి, ఏం చేయాలంటే వాళ్ళు పంచాయతీ చెయ్యాలి. యాండ్రూ సంఖ్లో ఒక సేవకుల మీటింగ్లో చెప్పాడు. సేవకుల మీటింగ్లో ఏం చెప్పాడంటే, చాలామంది సేవ అంటే ఏదో మంచి వస్త్రాలు వేసుకుంటారు, తెల్ల వస్త్రాలు వేసుకుంటారు, మంచి భోజనము, మంచి విలువ, మంచి ఘనత, మీకేమండి సేవకులకి అని అనుకుంటున్నారండి ఒక ఆయన. అయితే ఆయనకి సేవ అంటే తెలియాలని చెప్పేసి ఒకరోజు బ్రదర్ మీతో నాతో పాటు అన్నంట. ఎవరంటే ఆయన ఒక సంఘ పెద్ద ఆయనకి బీపీ ఉంది, షుగర్ ఉంది. కనుక ఏందా పంచాయతీ అంటే, 2 భార్య భర్తలు పంచాయతీకి వెళ్ళాడు. ఎన్ని గంటలకు వెళ్ళాడంటే ఉదయం 11కి వెళ్ళారు. యాండ్రూ సంకుల్ ఆయన సువార్త సేవకుల మీటింగ్ చెప్పాడు. 11కి వెళ్తే ఆ పంచాయతీ తెగేటప్పటికి ఎంత అయింది తెలుసు? టైము 3 అయిందంట. 7 గంటలు అయింది, మధ్యాహ్నం 3 అయింది. 3 అయిన తర్వాత అన్న ప్రైజ్ లాడ్ నీకు బిర్యానీ తెస్తామంటే 3 గంటలు తింటారా? అప్పుడు ఈ సంఘ పెద్దకి పాపం షుగర్ వచ్చి బీపీ వచ్చేసి డౌన్ అయిపోయి అన్నా ప్రైజ్ అన్నాడు. ఇంకా అయిపోవాలా, కొంచెం తిన్నాడు. నెక్స్ట్ 2వ ప్రాబ్లం ఉంది, ఇంకో సమస్య ఉంది. దానికి వెళ్ళి సమస్య ప్రారంభించాడు. అది రాత్రి అయ్యేటప్పుడు రాత్రి 11 అయిందంట. 2 గంటలకి అన్న ప్రైజ్ ఆడ ఎంత సంతోషం ఉంది, ఐక్యపరిచారా, మీకు బిర్యానీ పెడతామంట. ఇంకేం బిర్యానీ తింటాడు 11 అయిపోతే. అన్న నీ సేవకి నీకు వద్దన్న ఉన్న ప్రైజ్ లాడ్ అన్నా అంట. చూసారా, ఎన్నోసార్లు సేవకులు అంటే తెల్ల బట్టలు వేసుకుంటే వాళ్ళకేమనుకుంటారు, మాకుండే బాధలు మాకుంటాయి, మీ అందరి ముందు సంతోషం ఉంటాం, కానీ మాకు ఎన్నో లోటుపాట్లు ఉంటాయి, ఎన్నో కొరతలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి. మీ కష్టాలు మాకు చెప్తే మేము మీకు చెప్పకూడదు. మేము ఎవరికి చెప్పాలి చెప్పండి? దేవునికి చెప్పుకుంటాం. కనుక మీ ముందు బాగుంటాం, కానీ మాకు లోపాలు లేవు, లోట్లు లేవు అనుకో, మాకు ఉంటాయి, మేము మనుషులమే కదా, ఎన్నో ఉంటాయి. కాబట్టి ఎందుకంటే ఎంతోమంది వచ్చి మాకు చెప్పేవాళ్ళు ఉంటారు, అన్న ఆమెట ఈమిట్ట ఎన్నో రకాల సమస్యలు, ఒకటి కాదు ఎన్నో ఫేస్ చేయాలి.
అందరిని ఆదరించాలి, అందరిని ప్రేమించాలి, అందరిని సమకూర్చాలి. కనుక కాపరి పని. కనుక కొన్ని పొడిసే గొర్రెలు ఉంటాయి, కొన్ని గుడ్డి గొర్రెలు ఉంటాయి, కొన్ని అడ్డు గొర్రెలు ఉంటాయి, కనుక గెంతులేసే గొర్రెలు ఉంటాయి. కనుక అన్నిటినీ కట్టాలి. చూసారా? కాబట్టి ఇప్పుడు ఈ శిష్యులకు అపోస్తలులకు కూడా చిన్న పని కాదు ఇది. సంఘం విస్తరిస్తూ ఉంటే వచ్చి అంటున్నారు, కనుక మమ్మల్ని వాళ్ళు చిన్న చూపు చూస్తున్నారు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, కాబట్టి మాకు పంచాయతీ చేయండి, పంచాయతీ పెట్టండి అంటామంటే 12 మంది అపోస్తలు అన్నారు, మేము వాక్యం చెప్పేది మా పని, కానీ ఈ పంచాయతీలు ఏంటి? కాబట్టి ఈ సమస్యలేంటి? కానీ మేము వాక్యం చెప్పాలా, మీకు పంచాయతీలు చేయాలా? కాబట్టి మా పని ఏంటి? మేము వాక్యంలో ప్రార్థనలో ఉండాలి, స్వాత ప్రకటన. కాబట్టి మీలోనే ఒక 7 మంది ఏర్పాటు చేసుకోండి, వాళ్ళు తీసుకొని రండి, మేము వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాము. వాళ్ళు ఏం చేస్తారు? మీకు ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. అంటే సేవకుల పని పంచాయతీలు చేయాలా, లేదా ప్రకటించాలా సువార్త? సేవకుడు పంచాయతీలు కాదు. ఈ దినాల్లో సువార్త కంటే పంచాయతీలు ఎక్కువైపోయిన సంఘాలు. చూసారా? కనుక ఇద్దరు కొట్లాడుకుంటారు, ఇద్దరిని సమాధానం పడితే తిప్పలు పడుతుంటారు సేవకులు. కాబట్టి ఆ దినాలు కూడా ఉంది. కానీ ఆ దినాలు కూడా వాళ్ళు చెప్పారు, మేము పంచాయతీలు చేస్తూ ఉంటే పని ఆగిపోతుంది, కాబట్టి మీరేం చేయాలంట? చూడండి ఏమన్నారు? ఆవిడ 12 మంది అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిపించి దేవుని వాక్యం బోధించడం అని ఆహారం పంచిపెట్ట యుక్తము కాదు. కాబట్టి ఈ దినాల్లో కూడా సంఘాల్లో కూడా పంచాయతీలు ఉన్నాయి, సంఘాల సమస్యలు ఉన్నాయి. మనం ఏం చేస్తాం తెలిసి ఈ దినాల్లో సంఘాల పంచాయతీలకి అపోస్తుల దగ్గరికి కాదు, చక్కగా కోర్టులకు వెళ్తున్నాం. చెప్పండి, ఎక్కడ పోతున్నారు చెప్పండి? కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులో కేసులు వేసుకుంటున్నారు. ప్రతి సంఘం ఏం నేర్పిస్తూ ఉంది మనకి? ప్రారంభ సంఘము. అందుకే వాళ్ళకు ఒక టైటిల్ పెట్టవచ్చు, తెలివైన నాయకత్వ నిర్ణయాలు. కనుక ఆ సంఘానికి ఏమని పేరు పెట్టుకోవచ్చు మనము? ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారు. మీకు పంచాయతీలో బయటికి ఎందుకు వెళ్తున్నారు? మీలోనే ఒక 7 మంది ఏర్పాటు చేసుకోండి, వాళ్ళ ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి. ఆ 7 మంది కూడా ఎవరు? ఆ 7 మందిని కూడా మా అన్నని పెడతా, మా తమ్ముడిని పెడతా, మా అక్కని పెడతా అని పెట్టేది కాదు. ఆ 7 మంది ఎట్లా ఉండాలి? చూడండి ఎట్లా ఉండాలంటే వాళ్ళు 3వ వచనం 6:3 కాబట్టి సహోదరులారా, ఆత్మతో వాళ్ళు నింపబడాలి, జ్ఞానముతో నింపబడాలి, మంచి పేరు ఉండాలి. అలాంటి మనుషులను 7 మందిని మీరు ఏర్పరచుకుంటే మేము వారిని ఈ పనికి నియమించము. ఏ పనికి? పంచాయతీల పనికి. చెప్పండి, ఏ పని చెప్పండి? పంచాయతీలు. మొట్టమొదటి వాళ్ళు కూడా సువార్త ప్రకటిస్తారు. మెయిన్ అయితే ఇప్పుడు మీకు పంచాయతీలు తీసే టైం మాకు సమయం సరిపోవట్లా, మేము వాక్యం పంచి పెట్టాలి. చూసారా? కనుక మీరు కొట్లాడుకుంటారు, సువార్త ఇప్పుడు ప్రకటించాలి మేము. కాబట్టి అంటే వీళ్ళు పంచాయతీలకే నియమించారని చెప్పటంలా, వీళ్ళు సువార్త కూడా ప్రకటించారు 7 మంది. అయితే ఉద్దేశం ఏంటంటే మీ పంచాయతీల కోసం కోర్టులకు వెళ్ళొద్దు, కేసులకు వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు. లోపల మనం ఏం చేద్దాము? సంఘం లోపల మనమే పరిష్కరించుకుందాం, మనమే చక్కబరుచుకుందాం, మనమే దిద్దుకుందాం. కాబట్టి అని చెప్పేసి ఆ 7 మంది అంటే మనం ఏం చేస్తాం? 7 మంది పెట్టంటే అన్న మా అన్న ఉన్నాడన్న, మా తమ్ముడు ఉన్నాడంటాం మనం. మీ అన్న తమ్ముడు పెడతాకి ఇదేం వారసత్వం కాదు. ఇక్కడ ఎట్లా ఉండాలి? వాళ్ళు పెట్టేవాళ్ళు ఎట్లా ఉండాలంట? ఆత్మీయులుగా ఉండాలి. రెండవదిగా జ్ఞానవంతుడు బాగా హైటెక్, బీటెక్, లోటెక్ చదువుతున్న జ్ఞానం కాదు. ఏ జ్ఞానం ఉండాలి? దైవ జ్ఞానం ఉండాలి. కనుక బాగా చదువుకున్నవాడు సంఘ పెట్టడం కాదు, బాగా చదువుకున్నాడు మనకు జ్ఞానమే ఉండదు. ఏం పరిపాలిస్తారు సంఘాన్ని? కనుక మనకు ఆత్మీయతే ఉండదు, సంఘ పెద్దటి ఎలాగూ. కానీ అలా కాదు. కనుక ఆత్మీయులుగా ఉండాలి, దేవుని జ్ఞానంతో నింపడాలి. తర్వాత ఏమండాలంట? మంచి పేరంటే అబ్బాయి ఎంత మంచివాడు సార్, 10 లక్షలు సహాయం చేశాడు వాళ్ళకి, వీళ్ళ ఫీజు కట్టాడు. ఆ మంచి పేరు కాదు. లోకం ఇలాంటి మంచి పేర్లు చాలామంది ఉంటాయి. మంచి పేరు అంటే మంచి సాక్ష్యం ఉండాలి. చెప్పడేంది? ఆయన చాలా గుడ్, కనుక ఆయన ఆత్మీయంగా చాలా బాగుంటాడు. మంచి పేరు అంటే లోకంలో అన్నిలకి చాలా మంచి పేర్లు ఉన్నాయి, చాలామంది అన్నిలు ఉన్నారు. మంచి పేరు ఏంటి సార్? ఆయన ఎక్కువ ఎక్కడ పోయినా ఎంతమంది సహాయం చేస్తాడు సార్, భోజనం పెడతాడు సార్, డబ్బులు ఇస్తాడు సార్, పేదవాడు సహాయపడతాడు సార్. ఇవన్నీ ఏంటి? మంచి కార్యాలు. అది మంచి పేరు ఆయనకి, కానీ ఆయనకి రక్షణ లేదు, పాపక్షమాపణ, ప్రభుని నమ్మల. మంచి పేరు లోకంలో ఉన్న మంచి పేరు కాదని చెప్పేది. లోకంలోకి మంచి పేరు ఉండొచ్చు, కానీ సంఘము లోపల మంచి సాక్ష్యం ఉండాలి. నువ్వు ఆత్మీయుడిగా ఉండాలి. సంఘ బాధ్యత చేయాలంటే దైవికమైన జ్ఞానం ఉండాలి. సంఘములో కూడా అందరూ ఎట్లా ఉండాలి చెప్పండి? మంచి పేరు నీకు ఉండాలి. భక్తంకులు కూడా చెన్నై జెహోషమ్మలో తొలకరి వర్షం అనే పుస్తకాలు రాశారు, మీరు చదవండి, దాంట్లో నేను చదివాను. కనుక జెహోషమ్మ చెన్నైలో పెద్దల్ని పెట్టేటప్పుడు అంకులు ప్రార్థన చేసి, భక్త అంకులు రాత్రంతా ప్రార్థన చేసి అనౌన్స్ చేశాడు ఒకరోజు, కానీ పలావాడిని సంఘ పెద్దలు పెడుతున్నానని చెప్పి సంఘము నిలబెట్టి, మనం బాప్తిసాలు నిలబెడతాం, బాప్తిసాలప్పుడు అలా నిలబెట్టి అటు తిప్పి అందరూ కూడా వీళ్ళని పెద్దలుగా పెట్టబోతున్నాం, యాక్సెప్ట్ అయినా అంగీకరిస్తారంటే అందరు చేయాలి అన్న వాళ్ళు యోగ్యులు పెట్టండి అనేవాళ్ళు అంట. కనుక ఆ తర్వాత రెండవది మళ్ళీ ఎవరినైతే నిలబెట్టారో వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మ నీ భర్త సమాధానంగా మంచిగా ఉంటాడు ఇంట్లో,
అన్ని విషయాలు నమ్మకం ఉంటాడా, సంఘ పెద్ద పెట్టవచ్చా అని మళ్ళీ ఇంట్లో కూడా అడిగి అలాగ పెట్టారు. ప్రారంభ సంఘములో ఉన్న పెద్దలు అలాగున్నారు. అందుకే వాళ్ళు విస్తారమైన పరిచర్య చేశారు. ఈదైనా సంఘ పెద్దలు అంటున్నారు, నిలబడగా ఆయన కూర్చోబెట్టు, ఈయన దించు, ఆయన ఎత్తు కనుక డైరెక్ట్ చెప్పేస్తున్నారు సంఘాలు. కారణం ఏంటి? ఆత్మీయత లేదు, దైవ జ్ఞానము లేదు, మంచి పేరు, మంచి సాక్ష్యాలు. కనుక మాకు అధికారం కావాలా, మాకు డబ్బు కావాలా, కొట్లాట్లు, కేసులు. కనుక ఇవన్నీ మనకేం నేర్పిస్తుంది మొదటి సంఘం అంటే? కనుక ఇలా ఆత్మీయులు ఎన్నుకోండి. కనుక ఆత్మానుసారులు ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి, మంచి పేరు ఉండాలి. అలాంటివి 7 మంది తీసుకొని రండి, మేము వాళ్ళ మీద చేతి పెట్టి ప్రార్థన చేస్తాము, వాళ్ళు ఈ పనులు చూసుకుంటారు. అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్. చెప్పండి, ఇదేం చెప్పండి? అడ్మినిస్ట్రేషన్. మా పని ఏంటి? అపోస్తలుల పని ఏంటి? మేము సువార్త ప్రకటించాలి. చూడండి, చెప్పి వాళ్ళ పని ఏంటి అది కూడా చెప్పాడు. మేమేం పని చేయాలంటే చూడండి 4వ వచనం అందరం కలిసి 4. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక, అది మా పని. ఇది ఎవరి పని? అపోస్తలు ఏం చేయాలంటే పంచాయతీలు కాదు. అపోస్తలు వాక్యం చెప్పాలి, ప్రార్థన, అది వాళ్ళ పని. మిగతా 7 మంది ఏం చేయాలంటే ఇలాంటి పంచాయతీలు చూసుకోవాలి, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి. కానీ ఎవరు సరుగుతుంది, ఎవరు కొరుగుతానో వాళ్ళు కూర్చోబెట్టి సమాధానపరచాలి, సువార్త కూడా ప్రకటించాలి. కనుక నేను సంఘ పెద్దగా ఉంటాను, 7 మంది కమిటీలో ఉంటాను, నేను పంచాయతీలు తీరుస్తా అంటే కుదరదు. కనుక వీళ్ళు పంచాయతీలు తీయటమే కాదు, ఈ 7 మంది కూడా సువార్త కూడా చెప్పారు. వాళ్ళు సువార్తకిన ఫిలిప్ అని చూస్తాం, వాళ్ళు స్టెఫనని చూస్తాం. చూడండి ఆ మాటలు చూడండి. ఎవరంటే ఆ 7 మంది ఎవరు? ఆ 7 మంది ఎవరంటే 6వ వచనం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచయం ఎడతెగ ఉందామని చెప్పి 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫనును, ఫిలిప్పును, ప్రోకోరును, నీకానోరు, తిమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంత్యోకయ వాడుగు నికోలస్ అని వారిని 7 అనువారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. గమనించండి, ఇప్పుడు ఆ సమస్య వచ్చినప్పుడు కాబట్టి మీరు 7 మంది ఏర్పాటు చేసుకోండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, ఆ 7 మంది ఎట్లా ఉండాలి చెప్పండి? వాళ్ళు ఆ 7 మంది ఎట్లా ఉండాలి? ఆత్మతో నింపడిన వారుగా, జ్ఞానంతో నింపడిన, మంచి పేరు కలిగినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఒక విధంగా కమిటీ మెంబర్స్. ఎవరంటే సంఘానికి కమిటీ మెంబర్స్గా అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి వీళ్ళని పెట్టారు. మీరు ఆ 7 మంది తీసుకొని రండి. ఇష్టానుసారం అని తేవద్దు, మా అన్న మా తమ్ముడు అని తేవద్దు. నువ్వు ఎట్లా ఉండాలి? వాళ్ళు ఆత్మీయులుగా ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి, మంచి పేరు, అలాంటి వాడిని తీసుకొని రండి, నియమించుకోండి అన్నప్పుడు అందరికి ఏమైందంట? ఓకే, ఇష్టమే, కానీ మీరు చెప్పి మేము చేస్తామని ఇష్టమైంది. 7 మంది చదువుకున్నాం, ఆ 7 మంది తీసుకొచ్చారు. ఆ 7 మంది కూడా ఆత్మీయులుగా, విశ్వాసం కలిగినటువంటి వారుగా, జ్ఞానం కలిగినటువంటి వారుగా, మంచి పేరు కలిగినటువంటి వారు మనం చూస్తాము. అప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏం చేశారంటే చేతుల నుంచి ప్రార్థన చేశారు. కానీ ప్రార్థన చేసి ఈ చేతుల నుంచి ప్రార్థన చేయటం అనేది పాత నిబంధన నుంచి ఆనవాయితీగా చూస్తాం. పాత నిబంధనలో కూడా 2 సందర్భాలు కనీసం మనం చూస్తాం. చూడండి, సంఖ్యాకాండం 27వ అధ్యాయం. దానికంటే ముందు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. జ్యోట్రానమీ చాప్టర్ 34, ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయం 34వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 34:9. మోషే తన చేతులను నూనె కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను కనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసి. ఇప్పుడు చెప్పండి, మోషే ఎవరి మీద చేతులు పెట్టాడు? యెహోషువ మీద చేతులు పెడితే ఏమైందంటే అతడు జ్ఞానాత్మపూర్ణుడయ్యాడు చేతుల నుంచి ద్వారా. కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? ఏమి చేయరా బాబు నీది, ఏమి లెగ్గరా బాబు నీది అంటాం. చెప్పండి, మనం చేయి పెడితే కాలు పెడితే ఏమైపోయింది? నీ లెగ్గ పెట్టావా అందుకే ఇట్ అయిపోయింది అంటాం, నీ చేయి పెట్టావా అందుకే ఇట్ అయిపోయింది అంటాం. నా మీద చేతులు పెట్టవద్దు బాబాయ్ అంటాం చూడండి. కొన్నిసార్లు మనం చేతులు పెడితే నష్టాలు, వీళ్ళు చేతి పెట్టి ఏమైందంట? యెహోషువ మీద మోసే చేయబడితే ఏమైంది? జ్ఞానాత్మ పొందాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. నంబర్స్ చాప్టర్ 27. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 22-23 వచనాలు. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 22 నుంచి నేను చదువుతున్నాను. 22-23 వచనాలు.
సంఖ్యాకాండము 27 అధ్యాయము 22, 23 వచనాలు. యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడని ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుట నిలవబెట్టి, ఇప్పుడు 23 వచనం అందరూ చదువుదాం. అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ కూడా మోషే యెహోషువ మీద ఏం చేశాడంట? చేయి పెట్టాడు. కాబట్టి అంటే చేయి పెడితే ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగిందంట? జ్ఞానాత్మ పొందాడు. ఇప్పుడు కొత్త నిబంధనలు మరి అపోస్తులు ఇప్పుడు ఎవరి మీద చేయి పెడుతున్నారు చెప్పండి? ఎవరి మీద చేయి పెడుతున్నారు? ఈ నియమించబడిన 7 మీద. 7 మీద చేయి పెడితే 7 ఏం జరిగింది తెలుసా? అపోస్తులకు ఉన్నటువంటి పవరు వీళ్ళకి పాస్ అవుతుంది. చెప్పండి ఏమవుతున్నాడు? అపోస్తులు ఉన్నటువంటి పవరు వీళ్ళకి పాస్. అంటే అపోస్తులు ఏ అద్భుతాలు చేయగలరో అలాంటి పవర్ ఇప్పుడు ఎవరు పాస్ అవుతుంది? ఈ 7 మంది పాస్ అవుతుంది. ఇప్పుడు చేయబెట్టడం ద్వారా వీళ్ళ పవర్ అంతా వాళ్ళకు కూడా వచ్చింది. ఆ 7 మందికి గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ 7 మంది ఎవరి మీద చేయి పెట్టారనుకోండి, వాళ్ళకి పవర్ పోదే. అందరితోనే గుర్తుపెట్టుకున్నారా? ఈ పవర్ ఎక్కడ దాకా వచ్చింది? దాన్ని సూపర్ పవర్స్ అంటారు. దాన్ని ఏమంటారు చెప్పండి? అంటే వాళ్ళు ఏ అద్భుతాలైనా చేయగలరు. కనుక ఈ అద్భుతాలు చేయిస్తుంది అపోస్తుల్లో వెనకాల పరిశుద్ధాత్మ దేవుడా? అది కూడా గుర్తుపెట్టుకోండి. అపోస్తులకు బాకండి. అపోస్తులు అంతా జస్ట్ పైన అంతా కూడా మనకు కనబడే మనుషులే. తెర ముందు ఉన్నారు. తెర వెనకనే ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తులు పవర్ ఇచ్చాడు. ఈ అపోస్తులు ఏమో ఎవరి మీద చేయబెట్టారో ఈ 7 మంది వీళ్ళ పవర్స్ అన్నీ కూడా వాళ్ళకు కూడా పాస్ అయిన. అంటే వీళ్ళతో కూడా వాళ్ళు కూడా అద్భుతాలు చేయగలరు. అందుకే మనం చూస్తాం ఫిలిప్ అద్భుతాలు చేస్తాడు, స్టెఫను చేస్తాడు. కారణం ఏంటంటే ఈ పవర్స్ వాళ్ళు కూడా పాస్ అయినాయి. కానీ ఇప్పుడు మనకి ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే మొదటి 7 వచనాల్లో సంఘములు మనకి సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు లోపల ఉంటాయి, బయట ఉంటాయి. లోపల అన్నయ్య సప్పేర్ లాంటి వాళ్ళు అబద్ధం ఆడేవారు, మోసం చేసేవారు, సన్నిగేవారు, గొనిగేవారు. కనుక ఇవన్నీ లోపల ఉంటాయి. బయట ఏమో శాస్త్రులు, పరిసర సర్దుకు అలాంటి ఎదిరించేవారు, బెదిరించేవారు, స్వార్థ చెప్పదని బయట ఉంటాయి. ఇలా సమస్యలు వచ్చినప్పుడు సంఘములో మనము కొట్లాడుకోకుండా, కేసు వేసుకోకుండా ఏం చేయాలంట? తెలివైన నాయకత్వ నిర్ణయాలుగా మనమే నియమించుకుందాము. మన సమస్యలను మనమే పరిష్కారం చేసుకుందామని ఒక 7 మంది నియమించుకోవటము. ఆ 7 మంది కూడా ఏదో అన్నతమ్ముల్లాగా బంధుప్రీతిని కాకుండా ఎట్లా పెట్టాలి? వాళ్ళని ఆత్మీయులను దైవ జ్ఞానం పొందిన వారిని మంచి పేరుతో నియమించుకుని వాళ్ళని తీసుకొచ్చడం ద్వారా, అపోస్తులు చేయబడడం ద్వారా ఈ పవర్స్ వాళ్ళకు కూడా పాస్ అయ్యి దాని ఏమైందంటే వాక్యము 7వ వచనం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 7వ వచనం. అపోస్తల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనం. వారి మీద చేతులు ఉంచారు, ప్రార్థన చేశారు. 6వ వచనం చెప్పాం కదా, చేతుల నుంచి ప్రార్థన చేసి ఆయన వచ్చి పాత నిబంధన చూడడం మనకి ఉందని మనం చూసాం. ఇప్పుడు 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరి యాజకులలో అనేకుల విశ్వాసమునకు లోబడిరి. కాబట్టి వీళ్ళు ఆ రీతి ఇప్పుడు సంఘంలో సమస్యకి పరిష్కారం దొరికిందా లేదా? సంఘంలో సమస్యలు వచ్చాయి. అపోస్తలులు చక్కగా చెప్పారు, అయ్యా మేము పంచాయతీలు వేసే పని మాది కాదు, మేము సువార్త ప్రకటించాలి, ప్రార్థనలు ఉండాలి, వాక్యం అది మా పని, మీరే దాన్ని అడ్మినిస్ట్రేషన్ చేయండి, 7 మందిని పెట్టుకోండి, ఆత్మీయులు పెట్టుకోండి, జ్ఞానవంతులు పెట్టుకోండి, మంచి పేరు ఉన్న పెట్టుకోండి, కనుక వాళ్ళు నడిపించండి, అది కమిటీ అడ్మినిస్ట్రేషన్ చేయండి, మేమైతే ప్రార్థనలో వాక్యములు ఉంటామని చెప్పిన తర్వాత నియమించుకున్నారు, చేతులు పెట్టారు. దాని ఏంటంటే దేవుని యొక్క వాక్యం ఆ దినాల్లో ప్రబలమై యెరూషలేములో ఏమైందంటే బహుగా విస్తరించిన. అంటే అందరు శిష్యులు అయిపోతున్నారు. ఎంత గొప్ప సంగతి అంటే యాజకులు కూడా నమ్ముతున్నారు. చెప్పండి, అప్పటిదాకా యాజకులు తిరుగుబాటు చేశారు కదా, ఆ యాజకులు కూడా ఈ విశ్వాసం లోబడుతున్నారు. ఆ రీతిగా సంఘములో దేవుని యొక్క గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. అందుకే మనం సంఘానికి ఏమని పేరు పెట్టుకుందాం? మొదటి 7 వచనాలకి సంఘ ప్రభుత్వము లేదా సంఘ పాలన. సంఘాన్ని ఎట్ట పాలించుకుంటున్నారు? కోర్టు కేసులు వేసుకోవడం కాదు, లోపలే నియమించుకుని తెలివైన నాయకత్వ నిర్ణయాలుగా తెలివిగా ఆలోచించి అపోస్తలు మనమే నియమించుకున్న ఆత్మీయులను మనమే మనసాలను పరిష్కరించుకుందాం, మనం బయటికి ఎందుకు వెళ్ళాలని చెప్పేసి లోపల సమస్యలను వాళ్ళు ఎంతో తెలివిగా చక్కగా సమస్యను పరిష్కరించుకున్నారు. సేవ విస్తరిస్తూ ఉంది, శిష్యులు పెరుగుతూ ఉన్నారు. సేవ విస్తరించడమే కాకుండా ఈ యాజకుల్లో కూడా అనేక మంది విశ్వాసానికి లోబడినట్టుగా మనం చూస్తాం. దీంతో మొదటి 7 వచనాలు మనం ముగించాం. మొదటి 7 వచనాలకు ఏమని టైటిల్ పెట్టుకున్నామని చెప్పండి? సంఘ ప్రభుత్వము లేదా సంఘ. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ కమిటీ మెంబర్స్ నియమించుకున్నారు. ఎట్లా నియమించుకున్నారు? తెలివిగా ఆలోచించుకున్నారు అపోస్తలులు. తెలివైన నాయకత్వ నిర్ణయాల ద్వారా సంఘ సమస్యలు బయటికి పోకుండా లోపలే పరిష్కరించుకునే విధానాన్ని కల్పించారు. ఆ రీతిగా సేవ జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 8 నుంచి 15 వచనాలు రెండో సంగతిగా రాసుకుందాము. రెండో సంగతి
దానికి కూడా ఒక టైటిల్ ఇద్దాం. 8 నుంచి 15 వచనాలు రెండో సంగతి, దానికి ఒక టైటిల్ ఇద్దాము. రెండో సంగతి, యేసు ప్రభువును గూర్చి స్తెఫను గారి సాక్ష్యము అని రాసుకుందాం టైటిల్. రెండో టైటిల్ ఏంటంటే యేసు ప్రభువును గూర్చి స్తెఫను గారి సాక్ష్యము. 6వ అధ్యాయము రెండవ సంగతి మొదటి 7 వచనాలకి మొదటి టైటిల్ సంఘ ప్రభుత్వము సంఘ పాలన అయితే రెండో టైటిల్ అన్నది 8 నుంచి 15 వచనాలు యేసు ప్రభువును గూర్చి స్తెఫను గారి సాక్ష్యము అని మనం రాసుకుందాం. ఇది రెండో సంగతి. ప్రారంభిద్దాం. చూడండి 8వ వచనం, అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 8వ వచనం. స్తెఫను కృపతోను బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచికలను చేయుచుండెను. ఇప్పుడు అందరూ చూడండి, మహత్కార్యాలు సూచికలు చేసింది ఎవరు? అపోస్తలు. ఈయన ఎట్ట చేయగలుగుతున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎట్ట చేయగలుగుతున్నాడు? చేతుల నుంచి ప్రార్థన చేశారు. ఆ పవర్స్ వీళ్ళకి కూడా వచ్చాయి. అందుకే ఇందాక చెప్పాను కనుక ఇప్పుడు ఆ పవర్స్ వీళ్ళకి కూడా వచ్చాయి. కనుక ఇప్పుడు స్తెఫను కూడా ఏం చేస్తున్నాడు అంటే సూచికలు చేస్తున్నాడు. ఎందుకంటే స్తెఫను అపోస్తలుడు కాదు, కానీ ఆ కమిటీ మెంబర్లో ఒకటిగా ఉన్నాడు. సువార్తగా చూస్తాము. కాబట్టి కారణము ఎలా అద్భుతాలు చేయగలుగుతున్నాడంటే ఆ పవర్ ద్వారా స్తెఫను గారికి కూడా ఏమొచ్చిందంట, ఆ యొక్క మహత్కార్యాలు సూచికలు చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ 9వ వచనం, అప్పుడు లెబెర్తీలు అనబడిన సమాజము. లెబెర్తీలు అనబడిన సమాజం అంటే ఎవరంటే వాళ్ళు లెబెర్తీయులంటే స్వతంత్రులు అని అర్థం. చెప్పండి, లెబెర్తనులు అంటే స్వతంత్రులు అని అర్థం. చెప్పండి, లెబెర్తనులు అంటే ఎవరంట? ఎవరి లెబెర్తనులు అంటే అందరూ చూడాలి. రోమా సైన్యము ఏం చేసిందంటే కొంతమంది యూదులను బంధించి యెరూషలేం రోమాకు తీసుకొని పోయారు. అక్కడ కొంతకాలం ఖైదీలు పెట్టి వారిని విడుదల చేశారు స్వతంత్రులుగా. అంటే రోమాచరు ఖైదీలకు వెళ్ళి విడిపించబడినటువంటి యూదుల శాఖను ఏమన్నారు? లెబెర్తనీయులు అన్నారు. అర్థమైందా? రోమా సైనికుల చేత బందీలుగా తీసుకొని పోబడి చెరలో ఉండి మళ్ళీ చెర నుంచి విడిపించబడినటువంటి యూదుల శాఖ వారిని లెబెర్తనీయులు అంటారు. అంటే లెబెర్తీయులు అంటే మళ్ళీ ఏందో అనుకోబాకండి, అది దాని అర్థం. అది లెబెర్తీయులు స్వతంత్రులు. ఎక్కడి నుంచి స్వతంత్రులు? రోమా సైనికుల నుంచి స్వాతంత్ర్యము పొందినవారు. మనం కూడా చెప్పాలి, మనకు కూడా స్వతంత్రం పొందాం. ఎవరి దగ్గర నుంచి? బ్రిటిష్ వారి నుంచి. మనం కూడా ఒక లెబెర్తనీయులమే. వాళ్ళ చెరలోంచి మనం బయటకు వచ్చాం. అట్లా వీళ్ళు కూడా రోమా చెరలోకి వెళ్ళారు. కొంతమంది యూదులు రోమా చెరలోకి వెళ్ళి రోమా చెరకు పట్టబడి విడుదల నుండి యెరూషలేంకి మళ్ళీ తిరిగి వచ్చారు. అలాంటి ఆ శాఖను ఏమన్నారంటే లెబెర్తనీయులు. కానీ వాళ్ళు కూడా మనకు కనబడతారు. చూడండి 6వ అధ్యాయము. అప్పుడు లెబెర్తనీయులు ఉన్నారంట. కురేనీయుల సమాజంలోను అలెగ్జాంద్రియ సమాజంలోను కిలికే నుండి ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్తెఫనుతో తర్కించిరి గాని మాట్లాడుతూ అతడు అగపరిచిన జ్ఞానమును అతడు ప్రేరేపించిన పరిశుద్ధాత్మను వారు ఎదిరింపలేకపోయారు. ఇప్పుడు ఇవన్నీ కూడా లెబెర్తనీయులు. అర్థమైంది కదా? లెబెర్తనీయులు అంటే ఎవరు? రోమా చేత పట్టబడి బందీలుగా విడిపించబడినటువంటి స్వతంత్రులే లెబెర్తనీయులు. వాళ్ళు ఉన్నారంట. తర్వాత కురేనీయులు అంటే ఆఫ్రికా దేశం సంబంధించిన వారు కనుక ఆ కాడ నుంచి ఉన్నారు. అలెగ్జాంద్రియా ఐగుప్తు పైన ఉంటుంది, మ్యాప్లో ఐగుప్తు పైన వాళ్ళు ఉన్నారు. కిలికియా పౌలు పుట్టినటువంటి దేశం, తన తార్స్ కనుక కిలికియా దేశము. ఆసియా అంటే చాలా ప్రాంతాలను వచ్చారు. 2వ అధ్యాయంలో మనకు కనబడతారు. ఈ సంఖ్య అంతా 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 2వ అధ్యాయం మీద తర్వాత రాసుకోండి. 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ పేర్లన్నీ మనకు కనబడతాయి. అక్కడ కూడా ప్రపంచ దేశాలు వచ్చారు. 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. అలాగే ఇక్కడ ఆ లెబెర్తనీయులు ఉన్నారు, కురేనీయులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారంట? అలెగ్జాంద్రియా వారు ఉన్నారు, కిలికియా, ఆసియా నుండి చాలా వచ్చినటువంటి వారు స్తెఫనుతో తర్కించిది కానీ దేని గురించి వాళ్ళకి తర్కము? చెప్పండి, దేని గురించి తర్కము? స్తెఫను గారు సువార్త చెప్తా ఉంటే దానికి వాళ్ళు తర్కిస్తున్నారు, ఎదిరిస్తున్నారు. ఆ ఎదిరించినప్పుడు దాంట్లో ఏం జరిగిందంటే స్తెఫను గారిని ఓడించలేకపోయారు. స్తెఫను గారు చెప్పేదానికి ఆధారాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. ఈరోజు కూడా సువార్తకు రుజువులు ఉన్నాయి. సువార్త నోటుకు వచ్చి చెప్పడం కాదు. ఈరోజు యేసు యొక్క సమాధి ఖాళీగా ఉంది. ఆయన చరిత్ర శకపురుషుడు. ఆయన ద్వారానే పూర్వము క్రీస్తు విభజించబడింది. కాబట్టి ప్రతి దానికి కూడా ఆధారాలు ఉన్నాయి క్రైస్తవ్యానికి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తర్కించారు కానీ ఆ స్తెఫను గారిని ఓడించలేపారు. కారణం ఏంటి? చూడండి 10వ వచనం. తర్కించారు 9లో 10వ వచనం. మాట్లాడేందు
అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అంటే స్టెఫెను గారు చెప్పే సంగతులను వారు అడ్డుకోలేకపోయారు, వాళ్ళు కాదనలేకపోయారు, అంటే పట్టుబడ్డారు. ఇప్పుడు కూడా చూడండి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఓడిపోయేట్టుగా ఏం చేస్తారు అంటే మనకు అర్థమైపోయి చెప్పాలంటే, స్టెఫెను గారు ముందు వాళ్ళందరూ ఏమైపోయారు? ఓడిపోయిన ఏం చేస్తాడు? ఎట్టని వాడిని చంపాలి. ఓడిపోయినాడు ఏం చేస్తాడు? ఊడుకుంటాడు ఓడిపోయినాడు కనుక ఎట్టని వాడిని చంపాలనుకుంటాడు. ఇప్పుడు స్టెఫెను గారేమో తర్కించారంటే, స్టెఫెను గారు చెప్పే ఆధారాలతో వాదిస్తూ ఉంటే వారు ఎదిరించలేకపోయారు. అంటే ఆయన అగపరిచిన జ్ఞానం కానీ పరిశుద్ధాత్మ నడిపింపుతో చెప్తున్నప్పుడు ఆ చెప్పే ఎదిరించలేకపోయారు, అవునన్నట్టుగానే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? అది చెప్పినది వాస్తవంలాగా ఉంది కాబట్టి వాస్తవంగా ఉంది, కానీ అంగీకరించే మనసు లేదు. అప్పుడు ఏం చేస్తున్నారని చూడండి 11వ వచనం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుగా మేము వింటిమని చెప్పడానికి మనుషులను కుదుర్చుకొని. నిజంగా స్టెఫెను గారు అట్లా చేశాడా? మోషే మీద దూషణ వాక్యాలు, తర్వాత దేవుని మీద దూషణ వాక్యాలు పలికాడు ఏమన్నా ఆయన చెప్పలా. ఆయన సువార్త చెప్పాడు. ఆ సువార్త చెప్తే వాళ్ళు దాన్ని ఎదిరించలేక పట్టుబడిపోయారు, ఎదిరించలేకపోతున్నారు. ఈనాడు కూడా క్రైస్తవ్యాన్ని ఎదిరించలేక ఏం చేస్తున్నారంటే దాడులు చేస్తూ ఉన్నారు. ఎందుకని మీకు దాడులు? క్రైస్తవం చూడండి, వాస్తవం తెలుసుకోండి. నిన్న మనం రిలీజ్ అయిన మన యూట్యూబ్ ఛానల్ మంచి పాట, మతం 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 అని ఊరికి ఎందుకు తిరుగుతావు కనుక మార్గాన్ని ఆలోచించు. కాబట్టి ఆ మార్గంలోకి రావాలి కదా. మతం పట్టుకుంటే ఏమి ఉండదు, మోక్షం లేదు నీకు. ఇదిలా ఎందుకు మతాన్ని పట్టుకున్నావు? నువ్వు ఎదిరించడం చేత కాదు కాబట్టి, ఆ చెప్పేది అసత్యమని చెప్పలేవు కాబట్టి నువ్వు మతాన్ని పట్టుకున్నావు. కాబట్టి మతంలో ఉన్నంతసేపు నీకు మార్గం కనపడదు, చూసారా? కాబట్టి మతాన్ని పట్టుకున్నవాడు మొత్తం మందులు అని చెప్పాడు కార్ల్ మార్క్స్. మతం పట్టుకోవద్దు, మతము నుంచి అలా క్రైస్తవ మతం పట్టుకున్న ఉపయోగం లేదు. క్రైస్తవ మతంలో ఉన్నవారు కూడా మేము క్రైస్తవ మతం అనుకోండి, మీకు కూడా ఉపయోగం లేదు. క్రైస్తవ మతము కాదు ఇది. కొంతమంది క్రైస్తవ మతంగా పట్టుకొని ఉన్నారు, మీకు కూడా మోక్షం లేదు. క్రైస్తవ మతాన్ని విడవాలి, కానీ క్రైస్తవ మతం కాదు, ఇది మార్గము, చూసారా? కానీ ఇప్పుడు కూడా మనం చూసామంటే ఇక్కడ వాళ్ళు ఎదిరించలేక ఏం చేశారంటే మనుషులను కుదుర్చుకున్నారంట. మనుషులను కుదుర్చుకుని ఏం చేశారని చెప్పండి, వాళ్ళు దోషణం అని చెప్పి వింటమని కుదుర్చుకొచ్చారు. అంటే ఏం చేయాలని? స్టెఫెను గారు ఏం చేయాలని చెప్పండి? ఆయన చెప్పిన సువార్తకు అంగీకరించలేక ఓడిపోయి చంపాలనుకుంటున్నారు. సేమ్ అదే నేడు క్రైస్తవ్యానికి కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటే దానికి రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మరి మీ దేవుడికి ఆధారం ఉందా, రుజువు ఉందా? మీరు చెప్పేదానికి ఉందంటే ఏమీ లేదు. ఓడిపోయినట్టు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? మేము చంపుతాం, మేము బైబిల్ కాలబెడతాం, చేసే పని అది. కనుక ఎందుకు దాన్ని ఆ సత్యాన్ని అంగీకరించలేక జీర్ణించుకోలేక చేసే పని ఏంటంటే మనుషులను చంపటము. అదే జరిగింది మన ప్రవీణ విషయంలో కూడా. బైబిల్ కాలబెట్టడం కారణం ఏంటి? నీ దానికి ఆధారం ఉండదు, చెప్పేందుకు ఆధారం ఉంది, దాన్ని అంగీకరించలేకపోతున్నావు. కాడు మతములో ఉన్నావు. అందుకే మనుషులు కుదుర్చుకోవడం, మనుషులను రెచ్చగొట్టడం, మనుషులను ప్రేరేపించడము, తిరుగుబాటు చేయించడం. సేమ్ అదే చేస్తున్నారు వీళ్ళు కూడా. ఏం చేయాలి? మనుషులను ఏమని చెప్పాలా? కుదుర్చుకున్న మనుషులు ఏం చెప్పాలి చెప్పండి? ఏమని చెప్పాలంటే వీళ్ళు వీడు మోషేని తిట్టాడు, దేవుని కూడా తిట్టాడు. ఒకవేళ కనుక దేవుని కానీ తిడితే ఏం చేయాలో తెలుసా? యెహోవానామం దూషించడం ఏం చేయాలి? లేవియాకాండం 24వ అధ్యాయం, లేవియాకాండం 24వ అధ్యాయము 16వ వచనం. లేవియాకాండం 24వ అధ్యాయం. ఎవరైనా సరే యెహోవానామాను దూషిస్తే వాని రాళ్ళతో కొట్టాలి. లేవియాకాండము 24వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి లేవియాకాండం 24:16. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్ళు తట్టి వానిని చావగొట్టవలెను. చూసారా? కాబట్టి యెహోవా నామం దూషించి ఏం చేయాలంటే వాడిని చంపాలి. ఎట్ట చంపాలంటే రాళ్లతో కొట్టాలి. ఇప్పుడు స్టెఫెను గారిని కూడా రాళ్లతో కొట్టడానికి కారణం ఏంటి? ఏమని పేరు నింద? యెహోవా నామాన్ని దేవుని దూషించాడంటే యెహోవా నామాన్ని దూషించాడు, మోషేను దూషించాడని మనుషులను కుదుర్చుకున్నారు. మనుషులు కుదురుకొచ్చారంట. వాళ్ళు ఏం చెప్తారు చూడండి 12వ వచనం. అపోస్తలుల కార్యం 6:12. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతను పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలువబెట్టరి. వారు ఈ మనుషుడు ఎప్పుడు ఈ పరిశుద్ధ స్థలమునకును, అంటే పరిశుద్ధ స్థలం అంటే దేవాలయం, మన దేవాలయం, రెండవదిగా మన ధర్మశాస్త్రానికి విరోధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారాలను మార్చుతున్నాను వీడు చెప్పగా మేము వింటామని సభలో కూర్చున్న వారందరూ
అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్ల వారికి కనబడింది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఓడిపోయారు. స్టెఫను గారు చెప్పిన సువార్తకు ఓడిపోయి చెప్పిన సత్యాన్ని అంగీకరించలేక చంపాలనుకుని ఏం చేశారంటే మనుషులను కుదుర్చుకున్నారు. ఏమని? మీరు చెప్పండి, అది తిట్టాడని చెప్పండి, మోషన్ తిడుతున్నాడు, దేవుని దూషించని చెప్పండి అని డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చి కుదుర్చుకొచ్చి ముందు సభ ముందు మీరు చెప్పాలి ఆ యొక్క స్టెఫను మీద. సేమ్ ప్రభు వారికి ఇది జరిగింది. యేసు వారికి కూడా ఎలాంటి సాక్షులను పెట్టారంట? మార్కు సువార్త చూడండి 14వ అధ్యాయం. యేసుని సిలువేయటానికి కూడా మనుషులను కుదుర్చుకుని వచ్చారు, డబ్బులు ఇచ్చారు నేరం మోపమని. మార్కు సువార్త 14వ అధ్యాయం 56, 57 వచనాలు. వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు కానీ సరిపడలేదు. మార్కు సువార్త 14వ అధ్యాయము 56, 57 చదువుదాము. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. చూసారా? కనుక అనేకులు చెప్పించే సాక్ష్యాలు అంటే ఒకదానికొకటి సరిపడలేదంటే అబద్ధం అతికినట్టుగా లేదు, చెప్పారు అతికినట్టుగా లేదు, అంటే అంగీకారంగా లేదు. యేసు వారికి కూడా అబద్ధ సాక్ష్యాలు ఇచ్చారు. స్టెఫను గారికి ఏం తీసుకొచ్చారంటే ఈయనకి కూడా అబద్ధ సాక్షులను పెట్టించారు. చెప్పిన తర్వాత ఏమని చెప్పాలి? వాళ్ళు వచ్చి ఏమని చెప్పాలంటే, అయ్యా ఈయన మోషని దూషించాడు, దేవుని దూషించాడు కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? యోహానమ్మను దూషించమని ఏం చేయాలి? రాళ్లతో కొట్టమని, అక్కడ రాళ్లతో కొట్టండి అని మీరు చెప్పమన్నారు. అలాగే అంత మాత్రమే కాదు, ఆ మహాసభ ముందు అయ్యే వీడు మన పరిశుద్ధ స్థలం అంటే ఏంటి? పరిశుద్ధ స్థలం ఏంటి? యెరూషలేము యొక్క దేవాలయం. మన దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. రెండవదిగా మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏదో నజరేయుడైన యేసు అనేటువంటి ఆయన గురించి మాకు చెప్తున్నాడు కాబట్టి వీని చంపండి అని చెప్పేసి మహాసభ ముందు తీసుకొచ్చి ఆ మనుషులు కుదుర్చుకొచ్చి ఆ పంచాయతీలో పెట్టారు. ఇప్పుడు ఆ మహాసభ వారు స్టెఫను గారిని చూస్తూ ఉంటే తప్పు చేసినట్టుగా దొంగలా కానీ మొహం కనపడలా. ఎలా కనపడిందంట? వెలిగిపోతూ ఉంది ఆయన మొహం. కనుక దేవదూత మొహంలో ప్రకాశిస్తూ ఉంది. దొంగడు మొహం అయితే ఎట్లా ఉంటుంది చెప్పండి? కానీ దొంగడు మొహం అయితే నల్లగా నీరసంగా చిక్కిపోతాడు. ఈయన ఏ తప్పు లేదు కాబట్టి ఆయన ముఖం కలకల్లాడుతూ ఉంది, దేవదూతలా ఉంది. అప్పుడు ఏం జరిగిందో వచ్చేవారు మనం చూద్దాం. దీంతో మనకి 6వ అధ్యాయం ముగించబడింది. 6వ అధ్యాయం 2 సంగతులు. మొదటి 7 వచనాలకి మొదటి టైటిల్ సంఘ ప్రభుత్వము లేదా సంఘ పాలన. రెండవది 8 నుంచి 15 వచనాలు రెండవ టైటిల్ ఏంటంటే యేసు ప్రభువును గూర్చిన స్టెఫను గారి సాక్ష్యం. కాబట్టి వాళ్ళు మోపిన తర్వాత ఏం జరిగిందో వచ్చేవారు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూస్తాం. ప్రార్థన అన్న. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమానమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇక రాత్రికాల సమయంలో బైబిల్ పట్టణంలో తన ప్రభు పాటల పరిచయంలో సహాయపడుతూ వచ్చినారు. ఇది ఆస్తుని తన ప్రభు అభిషేకించి జీవంగల లేఖన భావన ద్వారా అపొస్తలుల కార్యంలో తండ్రి 5వ అధ్యాయం ముగించి 6వ అధ్యాయంలో కూడా తన ప్రభు 15 వచనాలు ముగించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అపొస్తలులు తండ్రి ప్రభు మరి దినాల్లో ఎంతో కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారు ఇంటింటా కూడుకొనుట మానక తన ప్రభుని సువార్త ప్రకటించుట మానక తన ప్రభు ఒకరినొకరు తన ప్రభు హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకుంటూ ప్రభు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు వారు ముందుకు సాగుతూ వచ్చినారు. ప్రభు ఈ రీతిగా తండ్రి 6వ అధ్యాయంలో కూడా తండ్రి మరి ప్రభు వారు శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు ప్రభు వారిలో తన ప్రభు మరి తండ్రి కొంతమంది బోధకులు గాను కొంతమందిని తన ప్రభు పరిచారకులు గాను తన ప్రభు మరి వారు ఏర్పాటు చేస్తూ వచ్చినారు. అయితే తన ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడిన వారిని ప్రభు జ్ఞానంతో ఉన్నవారిని మంచి సాక్ష్యము కలిగిన వారిని ప్రభు వారు తండ్రి ఏర్పాటు చేసుకుంటూ వచ్చినారు. కనుక ప్రభు నాయకులుగా ఉండవలసిన వారికి ఉండవలసిన లక్షణాలు ఏంటో కూడా ప్రభు మీరు హెచ్చరిస్తూ వచ్చినారు. అట్టి వారిని ప్రభా సమాజం ఎదుట సంఘం ఎదుట నిలబెట్టి ప్రభా వారు ఒప్పుకున్న తర్వాత వారి మీద చేతులోంచి ప్రభా ప్రార్థన చేసినప్పుడు తండ్రి వారు తండ్రి గొప్ప కార్యాలు శూర కార్యాలు జరిగిస్తూ వచ్చినారు. అట్లా తన ప్రభా మరి 6వ అధ్యాయంలో తన ప్రభా ఇంకా మిగతా వచనాల్లో చూసినట్లయితే స్టెఫెన్ తన ప్రభా మరి దేవదూషణ చేసినాడని ప్రభా
తన మీద నేరం మోపి తండ్రి ప్రభు అతన్ని మరి దూషణ చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపవాలని మరి ధర్మశాస్త్రం సెలవిస్తుందని ప్రభు తన సమాజంలోకి ఈడ్చుకొని వచ్చిన వారిగా ఉంటామన్నారు. అట్లా తన ప్రభు వారు రాళ్లతో కొట్టబడుతూ వచ్చినారు, రంపాలతో కొయ్యబడుతూ వచ్చినారు. ప్రభు సజీవాగంగా ప్రభు తమ దేహాలను సమర్పించుకుంటూ వచ్చినారు. ఓ గొప్ప దేవ, ఈ రీతిగా తండ్రి నేటి దినాల్లో మేము కూడా తండ్రి మరి ప్రభు ఆది అపోస్తుల సంఘంగా నీ సువార్తను ప్రభు ప్రకటించటం మానక ప్రభు అసమయమందు తండ్రి ప్రభు ఈ సువార్తను అనేకులకు ప్రకటించి రక్షణలోకి తీసుకురావడానికి కృప చూస్తారని ప్రార్థిస్తాం. అది అపోస్తుల్లో శ్రమలు తప్పలేదు ప్రభు. ఈనాడు కూడా తండ్రి మేము శ్రమల్లో కూడా ఓర్పుతో సహనంతో ప్రభు ముందుకు సాగడానికి బయట నుంచి వచ్చే శ్రమలు కావచ్చు ప్రభు, లోపల నుంచి వచ్చే ఒత్తిడులు శ్రమలు కావచ్చు, అన్నిటినీ ప్రభు మరి జ్ఞానంతో తండ్రి ప్రభు మరి ఎదుర్కొనడానికి కృప చూస్తారమని ప్రార్థిస్తాం. చేరి రాగలిగిన మా ప్రియులందరిని బట్టి కూడా వందనాలు ప్రభా. వినువారం ఏమిటి మమ్మల్ని మేము మోసగించుకోకుండా విన్నది ఆచరణలోనికి తండ్రి ప్రభు అభ్యాసంలోనికి తీసుకొని తండ్రి ప్రభు మరి నీ మహిమను తండ్రి ప్రభు మేము మహిమపరచడానికి సిద్ధపరుస్తారమని ప్రార్థిస్తాం. ఇది ఆస్తులను కూడా ప్రభు అభిషేకించి వాడుకున్నారు. అభిషేకించిన ముందు దిన